తొక్కుతూనే ఉండాలి అంటే అట్లా రైట్ స్లోగా రండి అంతే. మీరు ఎట్లా చెప్తా అట్లా తింటామా మేము వీళ్ళు వచ్చినట్టు మాత్రం నువ్వు గట్టిగా పెట్టేది అయితే చూసిపోకుండా ఏం అరే ఫోటోది తీసినారు ఆల్రెడీ. ఫోటో తీసుకుంటా ఫోటో తీసుకుని అయిపోయింది ఆల్రెడీ. అప్పని వెళ్ళిపోయి రైట్ రైట్ అనా బైక్స్ ఇప్పుడే గేట్ బయట పార్క్ చేసినాం, లోపలికి వెళ్తున్నాము. ఇక లోపలికి బైక్స్ని అలౌ చేస్తారు కానీ మమ్మల్ని అయితే ఎందుకు అలౌ చేయలేము. అది అంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తున్నారు మేబీ నాకు తెలిసి. ఇంతకుముందు ఒకసారి వచ్చిన కోమటి చెరువు కానీ లాక్డౌన్ టైంలో వచ్చినుండే, క్లోజ్ ఉండే. సో ఇది సెకండ్ టైం చూసామంటే అప్పుడు చూడలేకపోయినాం. ఇప్పుడైతే మొత్తం చూసి ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి చేయడానికి అని చెప్పి మొత్తం పరిశీలించేసాం ఈరోజు. ఇంకెక్కడ ముందుకు వెళ్ళాలనుకుంటే ఎంట్రీ ఇంకదే కోమటి చెరువు. ఇక్కడ బ్రిడ్జ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది కదా, సేమ్ లక్నవరంలో ఉన్నట్టే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంది స్పెషల్ అనేది మాకు కూడా తెలియదు. ఇప్పుడు పోయి చూసాం, ఇంకా టికెట్ తీసుకోలే. మా ఫ్రెండ్స్ టికెట్లు తీసుకున్నట్టు రాడు, తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి పోయి ఏంది ఎట్లుంది అన్నది ఫుల్ రివ్యూ చేసేద్దాం మనం కోమటి చెరువు గురించి ఈరోజు. ఈ సిద్దిపేట ట్రిప్ 2 వీడియోస్ అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసేసిన ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కార్ట్లో వదిలేస్తా చూడండి. ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఏంటంటే మొత్తం కోమటి చెరువు గురించే ఉంటుంది. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం, లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ ఒకరొకరికి. ఇటు సైడ్ పోదాం ఫస్ట్ అయితే. సైడ్ పోయి మా క్రౌడ్ బాగానే వచ్చారు. చల్ నడు, బోటింగ్ గీటింగ్ ఉంది. ఏం చేస్తారా? మంచిగా సౌండ్ మంచిగా వీడియో తిన్నది. మంచిగా వస్తుంది మ్యూజిక్. పార్క్ రిలాక్స్గా కూర్చోడానికి ఏముంది. నీళ్ళు కూడా వాడుతుర్రా మంచిగా. నడరు అట్లయితే నడుచుకుంటే అయితే వేసేద్దాం. నడురా రావడం టూరిస్ట్ అట్రాక్షన్ అంటే ఇదే, ఇంకేంది. సేమ్ లక్నవరం లెక్కనే అది. కాకపోతే ఇక్కడ ఏముంది స్పెషల్గా అట్లనే సేమ్ ఇంకా పిల్లలు ఆడుకోనికి. దీని కింద పనికిరా కాకపోతే కాస్ట్ కొంచెం ఇక్కడ మా వాడు మా కథలు పడుతుడు చూడరి. మరి అవన్నీ ఇప్పుడు కాదురా చేసేది, పొద్దుగాల టైంలో. మార్నింగ్ చేయాలి, నువ్వేమో ఇప్పుడు చెప్తాను. అట్లనే పైనకోగలవరా నాయన నువ్వు. సాల్తూ ఇంకా నడు. ఇక్కడ మార్నింగ్ పార్క్ వచ్చేసి 8 o'clock ఓపెన్ చేస్తారంట. ఎవరైనా ఏమంటారు మంత్లీ పాస్ అట్లా తీసుకొని జాగింగ్కి రావచ్చు అంట ఇందులోకి. ఇప్పుడు ఒక అన్నయ్య చెప్పిండు ఇవన్నీ ఎందుకున్నాయని అని అడిగితే, రోజు మార్నింగ్ రన్నింగ్ చేసుకుంటారంట, ఇంట్లో జాగింగ్ చేస్తారంట, అందుకే అవన్నీ వార్మప్ చేయనీకున్నాయంట. అవి మనోడేమో ఈ టైంలో వాడాడు 3 గంటలకి. టైం ఇప్పుడు 3 అవుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ బాగా ఉపయోగపడుతుంది. మస్తు అంటే మస్తు పీస్ఫుల్గా ఉంది. పొద్దున మస్తు రిలాక్స్ కావచ్చు. ఇది వచ్చేసి వాటర్ ప్లాంట్ లాంటిది అనమాట. అక్కడక్కడ ఉన్నాయి ఇవి ఈ కోమటి చెరువు పార్క్లో. ఇక్కడ ఒక అంకుల్ ఉంటాడు, అంకుల్ ఇట్లా కార్డు పెట్టినారు అనుకో, ఒక ఏమంటారు అది వాటర్ది రావడానికి ఒక ఏమంటారు దాన్ని మగ్గు లెక్క ఉంది.
చూస్తురా అదే, అది 2 రూపీస్ అంట. అది మేము ఒక్కటి తీసుకొని ముగ్గురం తాగేసినాం అందులో. జస్ట్ వాళ్ళకి 2 రూపీస్ మనం పే చేయాలి, వాళ్ళు ఏదో కార్డు పెడితే అది ఫుల్ కావడానికి నీళ్ళు వస్తాయి. ఇదంతా ఇక్కడ క్యాంటీన్ అనమాట. ఆకలి వేసినప్పుడు గట్టిగా తినొచ్చు. క్యాంటీను అక్కడ ఒకటి ఉంది చిన్నగా, జూమ్ చేసి చూపి, అదొక క్యాంటీన్. ఇక్కడ బోటింగ్ అనమాట. సో మేము టికెట్ తీసుకోనికైతే వెళ్తున్నాం ఇప్పుడు. లోపలికి పోయినాక టికెట్ ఇస్తారంట. టికెట్ ఎంతనో చూసి నేను మీకు చూపిస్తాను. చాయిస్ ఎంతనంట టికెట్? ఎంత తీసుకుందాం? టికెట్లు తీసుకుందాం. 7 గంటల వరకు ఉంటుందా? మనం పోయి మన ఓట్లు బుక్ చేసుకున్న వాళ్ళ తర్వాత 7 వరకు పక్క ఉంటుంది అంటనా? 7 వరకు పక్క ఉంటుంది అంట. 7:30 దాకా ఇది ఓపెన్ ఉంటుంది. సరే, ఇది ఓవరాల్ వ్యూ చూద్దాం మనం. ఏమి బ్రిడ్జ్ ఒకటి లక్నవరంలో చూసిన బ్రిడ్జ్ లెక్క ఉంది. ఏడికి రా పోదాం, నడురు. ఇంకేం సన్సెట్ చూడరు, నీళ్ళలో ఎట్లా పడుతుంది. కోమటి చెరువు బీచ్ అసలు నాకైతే జబర్దస్త్ నచ్చింది. సో ఎంట్రీ టికెట్ 10 రూపీస్ లోపల రావడానికి. బోటింగ్ చేయాలనుకుంటే 50 రూపీస్ ఒకరికి, పర్ హెడ్ 50 రూపీస్. బోట్లో ఎక్కించుకొని ఒక రౌండ్ తిప్పుతాడు లోపల మనకి మొత్తం. మేము బోటింగ్ ఇంకా చేయలేదు. ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంది, దాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. సైక్లింగ్ చేసిన తర్వాత బోటింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే బోటింగ్ ఇప్పుడు లైట్స్ పడాయనుకో ఇంకా మస్తు ఉంటుంది. లైట్స్ వేస్తారంట మొత్తము. లైట్స్ వేస్తే జబర్దస్త్ ఉంటుంది. అప్పుడు మీకు లైటింగ్తో ఫుల్ వ్యూ చూపించవచ్చు అని చెప్పి లైటింగ్ గురించి వెయిటింగ్. లైటింగ్ వచ్చినాక బోటింగ్ ఎక్కుతాం మేము. వేస్తారంట మొత్తం లైటింగ్. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అది చాలా బెటర్. లోపల వాష్రూమ్స్ ఉన్నాయి, లోపలికి ఎంట్రీ కాగానే బాగుందంట. క్యాంటీన్లు ఉన్నాయి అక్కడక్కడ తినడానికి. ఫ్యామిలీస్ అయితే వచ్చి మస్తు, చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు సండే కదా, మస్తు వచ్చారు ఫ్యామిలీస్. పిల్లలు ఆడుకోవడానికైతే ప్లెంటీ ఆఫ్ గేమ్స్, ఇంకా చెప్పనవద్దు. అక్కడక్కడ జారుబండలు ఉన్నాయి, 2-3 జాగాల మస్తు గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోనికే, చిన్నపిల్లలు. మా పెద్దలు అయితే తిరిగి చూడాలి, బోటింగ్ ఎక్కాలి. సేమ్ ఇంకా లక్నవరం లెక్క బ్రిడ్జ్ ఉంది ఒకటి, బాగుంది బ్రిడ్జ్. లక్నవరం కంటే మస్తు అనిపిస్తుంది నాకు కదా బ్రిడ్జ్ ఉండకి. 5 out of 5 బా మస్తు ఉంది కోమటి చెరువు. మేము లాస్ట్ టైం వచ్చిండే కానీ కోవిడ్ టైంలో వచ్చిండే. సో అప్పుడు క్లోజ్ ఉండే అనమాట, మిస్ అయిపోయినాం. ఈరోజు మార్నింగ్ ఖాళీగానే ఉన్నాము అని చెప్పి మా ఫ్రెండ్కి డ్యూటీలు వేసి లేకపోతే వచ్చినాం. నేను వాడు మధ్యలో ఇంకో ఫ్రెండ్ ఆడాడు మాకు. సో 2 బండ్లు తీసుకొని ముగ్గురం వచ్చినాం. అక్కడ కొండపోచమ్మ చూసుకొని ప్లస్ అక్కడ నుంచి కొండపోచమ్మని చూసుకొని అటు నుంచి కొమరవేలు వెళ్ళాం. కొమరవేలు దర్శనం చేసుకొని ఇక్కడ దగ్గరకు వచ్చినాం కదా, ఇంకో 30 కిలోమీటర్స్ కొమరవేలు నుంచి అని చెప్పి ఇటు వచ్చినాము. కానీ జబర్దస్త్ ఉంది మొత్తానికి అయితే. ఈ చెరువు కనిపిస్తుంది, ఇలా ఒక రౌండ్ తిప్పుతాడు బోటింగ్తో. ముందర సైక్లింగ్ ఉందంటే మేము సైక్లింగ్ చేయడానికి పోతున్నాం, దాని వీడియో చూపిస్తాను మీకు. దాని తర్వాత లైట్స్ మొత్తం ఆన్ అయినాక అప్పుడు బోటింగ్ చేస్తాం. అది ఓవరాల్గా 5 out of 5 నా రేటింగ్ కోమటి చెరువుకి అయితే. మస్తు ఉంది. ఇప్పుడు నాకు సైడ్ వచ్చారనుకో విజిట్ చేసుకోండి, మస్తు అనిపిస్తుంది. ఇంటికి నడు సైక్లింగ్ దగ్గరికి కూడా వచ్చేసినాం. చూసాం ఎట్లుందా ఎక్కడా. నాకు ఇది పెట్టలేవు కానీ ఈయన పడగొట్టు సైకిల్. ఇప్పుడు ఈయన పడుతుండగా అడు మధ్యలో పోయినాక వాడాడు. నువ్వు ఈడ పడితే ఎట్లా? అదో లెక్క తొక్కుతూనే ఉండాలంటే మీరు ఎట్లా చెప్తా తింటా మనం. వీళ్ళు వచ్చినట్టు మాత్రం నువ్వు గట్టిగా పెట్టేది దోషిపోకుండా. ఏం అరే రే
ఫోటోది తీసినారు ఆల్రెడీ ఫోటో తీసుకుంటా ఫోటో తీసుకుని అయిపోయింది ఆల్రెడీ అప్పని వెళ్ళిపోయి రైట్ రైట్ అనా నెక్స్ట్ ఈ స్కై సైక్లింగ్ ఏదైతే మేము చేసినామో ఇది జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ అసలు ఎట్లా అంటే మస్తు ఉంది అసలు నేను ఇప్పటివరకు చేయలేదు ఫస్ట్ టైం కానీ చేస్తుంటే నాకు మస్తు అంటే మస్తు ఫన్ అనిపించింది అది తొక్కే టైంలో మిడిల్కి రాగానే ఎంత భయం అంటే అంత భయం వేసింది కానీ ఫస్ట్ పోయేటప్పుడు ఎక్కువ భయం వేసింది వచ్చేటప్పుడు అంతేం భయం కాలేదు కానీ మస్తు అంటే మస్తు అనిపించింది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది దొక్కడం 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇట్లా రౌండ్ పోయి రావాలి అంతే ఫర్ హెడ్ 50 రూపీస్ అనమాట ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది చివరన ఉంటుంది ఇక్కడ మనం గేట్ లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ డెడ్ ఎండ్లు ఉంటుంది ఇది మొత్తం కానీ మస్తు జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ ఇటు నుంచి ఇక్కడ సైడ్ వచ్చారనుకో పక్కా ట్రై చేయండి ఇది చెల్నాడు లైటింగ్లో మేము బోటింగ్ చేయడానికి పోతున్నాం ఇప్పుడు ఏమైంది ఒకసారి లైటింగ్లో చూడరు ఎట్లని ఇప్పుడు వచ్చినాం మేము బోటింగ్ చేయడానికి ఏమైందిరా బోటింగ్ పోవడానికి అని టికెట్లు తీసుకున్నాం 50 రూపీస్ ఎంతసేపు ఆగి మనం ఈచ్ పర్ హెడ్ 50 రూపీస్ ఎప్పుడు స్టార్ట్ చేశాడేం ఇంకో బోట్ ఉందా ఈ బోటు స్లోగా పోతుంది అలానేమో పర్ హెడ్ 30 రూపీస్ అంట ఆ బోట్లో ఏమో స్పీడ్గా పోతుంది మేము ఉన్నది 50 రూపీస్ ఇందులో స్పీడ్ బోట్ ఇది సీట్లు కూడా మంచిగా ఉన్నాయి అనమాట ఇట్లా అలా మంచిగా లేవు అందుకే మేము ఇది ఎక్కినాం నాడు బోట్ స్టార్ట్ అవుతుంది బోట్ జర్నీ చూసేది చలో మన బోట్ జర్నీ షురూ అయిపోయింది ఇప్పుడే పని చేస్తుంది ఎందుకు పని చేయదురా ఈడొకడు కూర్చుండు ఈడొకడు కూర్చుండు కనిపిస్తలేరు మామూలు ఫేస్ రావాలని టార్చ్ లైట్ మరీ వేసుకుండు చేసేది అంత కూర్చోవాలంటారా టోటల్ వ్యూ బ్రిడ్జ్ టోటల్ వ్యూ కనిపిస్తుందా లైటింగ్తో ఇస్తుంది ఆడ బోట్ ఖరాబ్
ఊరికి ఉద్దరం ముచ్చట చెప్తావు. ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. మస్తు ఉందా అబ్బా, మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తాం. మస్తు దుస్తులు చూడు ఎట్లా. బ్రిడ్జ్ ఎక్కినామంటే ఒకటి కంప్లీట్ అయిపోతుంది. బ్రిడ్జ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, బ్రిడ్జ్ ఒకటే ఎక్కలేం మేము. సైక్లింగ్ చేసినాం ప్లస్ బోట్ ఎక్కినాం. ఇప్పుడు ఫైనల్గా బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. బ్రిడ్జ్ ఒకటి ఎక్కితే అయిపోతుంది. సైక్లింగ్వి కరెక్ట్గా రాలేవు, వీడియో కానీ ఫొటోస్ కూడా. సో నేను రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి చేద్దామని అనుకుంటున్నాను సైక్లింగ్ అయితే. సో రేపు మార్నింగ్ మళ్ళీ ట్రై చేస్తాం వీలైతే. సో ఇంకోటి మేము ఇక్కడ దిగిన ఫొటోస్ అని నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేస్తాను. చూడాలనుకుంటే జస్ట్ మీరు ఫాలో అయిపోవాలి, ఫొటోస్ చూస్తారు మీరు. బ్రిడ్జ్లోకి ఎంటర్ అయ్యాను. టికెట్ అనా ఎంతనా? 10 రూపాయలు. 3 అనా? అరే 4 రూపాయ. ₹10 అన్న టికెట్ తీసుకోరా అన్న. ఒక మావాడు ఇస్తుండ అన్న, చేంజ్ ఉంటే తీసుకోరా నాయన నువ్వు. షా బ్రిడ్జ్ మీదకి వచ్చేసినాం. ఇంత టైం అయింది కొడుకులో. మేము బోట్ గురించి అని చెప్పి 1 అవర్ వెయిట్ చేసినాం అక్కడ. వాళ్ళేమో అదేది స్లోగా పోయే బోట్ ఉంది, ₹30 సెకండ్ అన్నారు. నాకు స్పీడ్ బోటే కావాలి. క్రౌడ్ మస్తు వాటర్ వస్తున్నాయి. వాటర్ మా మీద వచ్చి పడుతున్నాయి. పడతలేవా నీ మీద? మళ్ళా బాగుంది బ్రిడ్జ్ మొత్తానికి అయితే. రండి ఎప్పుడన్నా వచ్చి ఇటు సైడ్ వస్తే విజిట్ చేయండి. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మేము 3 o'clockకి లోపలికి వచ్చినాం. ఇప్పుడు 7:30 కావడానికి వస్తుంది టైము. సో పాయింట్ ఏంటంటే మీరు లోపలికి రాగానే మొత్తం తిరగండి. ఫస్ట్ అందరికీ ఒక సజెషన్ అనమాట నా నుంచి. ఇక్కడ ఏమంటారు, లెఫ్ట్ సైడ్ గేట్ లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ మొత్తం డెడ్ ఎండ్ వరకు వెళ్ళేసినండి. ప్లస్ ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చాక కూడా రైట్ సైడ్ వస్తే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ మీదకి వచ్చినాక కూడా మీరు బ్రిడ్జ్ డెడ్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ బ్రిడ్జ్ క్రాస్ చేసినాక అవతల సైడ్ ఇంకా మంచిగా ఉన్నాయన్నమాట చూసే ప్లేస్లు. కానీ మేము ఏమైందంటే మాకు తెలియదు అసలు యాక్చువల్గా బ్రిడ్జ్ క్రాస్ చేసినా కూడా అవతలు ఉంటాయని చెప్పి. సో మేము ఇంకా మిస్ అవుతున్నాం కొన్ని. ఇప్పుడు బ్రిడ్జ్ మీద వెళ్ళినాం మేము కార్నర్ దాకా, కానీ అక్కడ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట యాక్చువల్గా. అంటే అక్కడ బంద్ చేసేసారు, ఏం లేవు. కానీ మీరు మాత్రం వచ్చినప్పుడు అన్నీ ట్రై చేయండి, టైం వేస్ట్ చేయదు. ఒక దగ్గర కూర్చొని మొత్తం తిరుగురి, మంచిగా అన్నీ చూడొచ్చు అనమాట. అదే నా సజెషన్. ఇంకా మేము కోమర్ చెరువు నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. యాక్చువల్గా ఏమైందంటే మేము నైట్ కోమర్ చెరువు నుంచి వచ్చేసి 8 అయింది. మేము కోమర్ చెరువు నుంచి రాగానే ఈ నైట్ టైంలో జర్నీ ఎందుకు అని చెప్పేసి మేము అక్కడనే రూమ్ తీసుకొని పడుకున్నాం. మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి. నైట్లో 8 అయింది. మేము తిన్న వరకు 8:30 అట్లా అయింది. నైట్ టైంలో జర్నీ అవసరమా బండ్ల పైన అని చెప్పి ఒక రూమ్ తీసుకొని పడుకున్నాం అన్న సిద్దిపేటలో. మాకు రూమ్ వచ్చేసి ముగ్గురం ఒకటే రూమ్లో ఉండే. మాకు 800 పడింది. మంచిగా ఉండే రూమ్. పడుకొని సుబ్బే లేచి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అంత ఏముంది, నచ్చితే ఆ వీడియోని లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ కొట్టేసేయండి. మీకు ఏమైనా కోమర్ చెరువు గురించి డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా అంతే. కోమర్ చెరువు వ్లాగ్ మీకు నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నా. చూద్దాం మరి. సో ఏం లేదు, ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అందరికీ బాయ్.